తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం కానీ మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారీతనం, మనం ఆదర్శంగా ఉండాలి. మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది. అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు, లేకుంటే నేను మార్చుకుంటున్నాను, ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ మహిళల్లో విద్యను ప్రోత్సహించాలని ఈరోజు చేసింది కాదు. 1983లో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దాంతో ఆగలేదు అధ్యక్ష. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ప్రతి కిలోమీటర్కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, ప్రాథమిక పాఠశాల. 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. ప్రతి 5 కిలోమీటర్కి ఒక హై స్కూల్ పెట్టాం. మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టాం. ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం. జిల్లాకు మెడికల్ కాలేజ్, వందలాది కాలేజీలు తీసుకొచ్చాం. ఓసారి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ దిశ. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సభ ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి. మీరిచ్చే ఆలోచనలు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో ఉంటాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ఈరోజు మీరు చూస్తే నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటే 2 ప్రధానమైన డెసిషన్, చాలా డెసిషన్ తీసుకున్నాం. అందులో 2 ప్రధానమైన డెసిషన్స్, ఒకటి డాక్రా ఉమెన్ ద్వారా ఎంపవర్మెంట్ చేయాలనేది ఒక నిర్ణయం. రెండో నిర్ణయం విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించాను దిశ. ఆ రోజు చాలామంది యువత నన్ను వ్యతిరేకించారు, అన్నారు ఈరోజు 33% పెడుతున్నారు, ఈ రిజర్వేషన్లో మహిళలు 55-60% వచ్చేస్తారు. మా పరిస్థితి ఏంటంటే నేను ఒక మాట చెప్పాను, మీకు ఇన్ని సంవత్సరాలు అనుభవించారు, ఒకవేళ బ్యాక్లాగ్ ఒకటి ఉంది, కొన్ని రోజులు వాళ్ళకు కూడా వస్తే నష్టం లేదు, మీరు స్వాగతించమని చెప్పాను అధ్యక్ష. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు నేను చాలా దిక్కులు అడుగుతున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్